అరిచాను, తిట్టాను, నిలబడతారా లేదా వీళ్ళని చెప్పి. అవసరం లేదు పోండి అంటే వీళ్ళు కూర్చోబెట్టిన ఆశించేస్తే పారిపోవని చెప్పారు ఒక్కొక్కరికి. ఇతరుని 5 సంవత్సరాలు దాదాపు అంతకుముందు తెలిసినా కానీ 5 సంవత్సరాలు ఏదో నాకు తెలిసిన వచ్చేస్తే కుదరదు, నిలబడు చేయి చేసి అండగా అడ్డంగా పనిచేసిన వ్యక్తి ఈ రోజున మీరు చూడండి, మీకు ఇద్దరు పక్కపక్కన పెడతారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు నేను పేరండి, నాకేమైనా అవంతి శ్రీనివాస్ గారి పరిచయం, నాకేమో ముత్తంశెట్టి గారి పరిచయం ఉంది. నేను ఇద్దరు పెడుతున్నాను ముందు, అవంతి శ్రీనివాస్ గారు ఇటు పెడతాను, ఈ అబ్బాయి ఇటు పెడతాను, మీరు చూసుకోండి. ఇద్దరిని అమెరికన్ ఎలక్షన్స్ లాగా మీరు ప్రతి నియోజకవర్గంలో అడగండి. జనసేన అభ్యర్థి వస్తాడు, తెలుగుదేశం అభ్యర్థులు రమ్మని చెప్పండి, వైసీపీ అభ్యర్థులు రమ్మని చెప్పండి. మీరు అడగండి మా 10 మంది 10 క్వశ్చన్స్. సరేనా మా భీమిలి నియోజకవర్గాన్ని మీరు ఏం చేస్తారు, మీ ఆలోచన విధానం చెప్పండి. అవంతి శ్రీనివాస్ గారు అడగండి, ఆయన ఏం చెప్తారు. మీరు భీమిలికి ఏం చేస్తారు, ఎలా చేస్తారంటే అదే మా కాలేజీలో డబ్బులు వస్తాయని మీకు పంచి పెట్టడం ఓట్లు లేదండి. వైసీపీ నాయకులు ఏమంటారంటే మా పులివెంద నుంచి మాకు డబ్బులు వస్తాయి కూడా పంచి పెట్టడం వచ్చి నీళ్లు లాగేసుకుంటామని చెప్పారు. బాగున్నాడు గారు జూట్ మీద తెప్పిస్తా ఉంటాడు. ఢిల్లీ పొల్యూషన్ ని మాట్లాడితే యాజమాన్యంతో ఉంటారు. కొత్త ఉపాధి అవకాశాలు రావడానికి మీరు పరిశ్రమ ఏ పరిశ్రమలు వస్తే వాతావరణం చెడిపోకుండా ఉంటుంది, వైజాగ్ తాలూకు ప్రకృతి దెబ్బతినకుండా ఉంటుంది, అలాంటి పరిశ్రమలే రావాలి. ఇక్కడ మనకున్న మత్స్య కార్మికులకి ఎలాంటి మత్స్య సంపద పోకుండా ఎలాంటి పరిశ్రమలు వస్తే బాగుంటుంది.